మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నిర్మల్ జిల్లాలో నకిలీ బంగారంతో భారీ మోసం చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం నిందితులు ఈ కుట్ర చేశారని ఏఎస్పీ రాజేష్ మీనన్ చెప్పారు. గుండ్ల ఆకారంలో తయారు చేసిన నకిలీ బంగారాన్ని నిజమైనదంటూ భారీగా డబ్బు కాచేశారని తెలిపారు. నిందితుల నుంచి నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న ఓ మైనర్ బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మైనర్ బాలుడు వాహనం ఆపకుండా పరారవడానికి ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. బాలుడిని జువైనల్ హోంకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కొండయ్య వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ అమ్మకాలు నిషేధించాలని తెలిపారు. పేపర్ బ్యాగులు, వస్తువులు ఉపయోగించాలని సూచించారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో చీరలను ప్లాస్టిక్ రహిత పరిసరాలుగా తీర్చిదిద్దడమే సమావేశ ఉద్దేశమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షం కారణంగా ఇంద్రూరు గ్రామంలో బురద నీరు ఇళ్లలోకి చేరింది. డ్రైనేజీలు నిండి ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ హత్య జరిగింది. కంకల ఉప్పలయ్య గోర్లను కాయడానికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నరికి హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రేషన్ షాప్ ఏర్పాటు, గొల్లగూడెం నాగవారిగూడెం లింక్ రోడ్డు నిర్మాణం కోసం బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. 5 సంవత్సరాల క్రితం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందన్నారు. కానీ ఇప్పటికీ రేషన్ షాప్ అందుబాటులో లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నిరసనలో నల్గొండ జిల్లా గొల్లగూడెం గ్రామస్తులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. మృతుడిని కత్తితో పొడిచి చంపారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. కల్వర్టు స్లాబ్ కూలి మృతి చెందిన తోట అప్పారావు కుటుంబానికి 5 లక్షలను ఆర్థిక సాయంగా ప్రకటించారు. అప్పారావు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడు కుటుంబ పోషణ కోసం గుంటూరు రైతు బజార్లో ఒక షాప్ ఇవ్వడానికి నగరపాలక సంస్థ అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. సెల్ ఫోన్స్ పోగొట్టున్న వారికి సిఆర్ పోర్టల్ ద్వారా సైబరాబాద్ క్రైమ్ పోలీసులు మొబైల్స్ అందించారు. 827 ఫోన్లు అందించామని, వాటి విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు 11,000 ఫోన్లు అందించామన్నారు. గద్వాల జిల్లా జోరాల ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ను ఢీకొట్టుకోవడంతో మహేష్ అనే యువకుడు అక్కడెక్కడే మృతి చెందాడు. 3 రోజుల గాలింపు చర్యల అనంతరం కృష్ణానదిలో మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత బాడీని కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులందరికీ ముందుగానే సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ప్రస్తుతం 1200 ఎకరాలకు నీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లమూలలో నీటిని విడుదల చేశాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ సిస్టమ్ ఆపరేటర్గా హరిబాబు పనిచేసిన హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలను హరిబాబు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రమేష్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతపురం బ్రహ్మోత్సవాల్లో హుండీ మాయమైంది. తాత్కాలిక హుండీ మాయమైనట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హుండీ మాయం కాలేదంటూ సీసీ పర్యవేక్షణలో లెక్కింపు జరిగిందని ఆలయ ఈవో శోభారాణి చెబుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ప్రోగ్రాంలో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భారీ వర్షం కురుస్తుంది. వరద నీరు తాత్కాలిక మార్గానికి గండిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇబ్బందులు పడ్డామని వాహనదారులు తెలిపారు. వాహనాలు పడ్డ ప్రతిసారి తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.